చోలే మసాలా కోసం రాత్రంతా నానబెట్టుకున్న శనగలను కుక్కర్లోకి వేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, శనగలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 4 to 5 విజిల్స్ వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న ఒక ఆనియన్, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక చెక్క, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకులు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, మనం ముందుగానే మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, మీ రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చోలే మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక పెద్ద టమాటోను ప్యూరీ చేసుకుని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్లో ఉడికించుకున్న శనగలను వాటర్తో పాటు వేసుకోవాలి. తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా మరికొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని 5 to 10 మినిట్స్ కూరను ఉడికించుకోవాలి. ఫైనల్గా మూత తీసి కొద్దిగా కసూరి మేతి, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని అంతా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది.